హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి వీడియోలో అండి ఇలాంటి పాత టీ షర్ట్స్ పడేయకుండా ఇలా రీయూజ్ చేసే ఈ పాత టీ షర్ట్స్‌లో అందమైన 4 ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ యూజ్‌ఫుల్ అనమాట. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఫస్ట్ టిప్ అండి, ఇలాంటి ఒక టీ షర్ట్ తీసుకున్నాను పాతది. ఇలా తీసుకొని ఇలాంటి ఒక బాస్కెట్ ఒకటి, ఇలాంటి పెద్ద సైజ్ ఒకటి తీసుకున్నానండి. ఇలా తీసుకొని దాని మీద పెట్టుకొని టీ షర్ట్ మీద ఇలా మనం లైన్స్ అనేవి రౌండ్ షేప్‌లో డ్రా చేసుకోవాలి స్కెచ్ సహాయంతో. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనం కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి. మీకు నచ్చిన బాస్కెట్ మీరు తీసుకోవచ్చు. బాస్కెట్ సైజ్ అనేది నేను ఇలా పెద్ద సైజ్ తీసుకొని ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. లైన్స్ మీదే రౌండ్ షేప్‌లో చాలా చక్కగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలండి. ఇదైతే మాత్రం చూడండి, ఇలా మనం కట్ చేసుకొని రౌండ్ షేప్‌లో ఇప్పుడు దీన్ని లెవెల్‌గా పెట్టుకోవాలండి. 2 పీసెస్‌ను ఇలా చూడండి, క్లాత్ అనేది పైన భాగాన్ని ఇలా పైన పెట్టుకుంటున్నానండి. కింద భాగాన్ని లోపల ఇలా పెట్టుకుంటున్నాను 2 పీసెస్‌ని. అంటే ఉల్టా అండ్ సీదా అనేది మనం ఉల్టా అనేది లోపల పెట్టుకోవాలి. సీదా అనేది పైన పెట్టుకోవాలండి. ఇలా 2 పీసెస్‌ను ఇలా మనం ఒక్క దగ్గర చేర్చి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా నేను సిజర్ సహాయంతో కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్నగా జస్ట్ 1 ఇంచ్ లేదా 2 ఇంచ్ వరకు ఇలా నేను కట్ చేసుకుంటున్నానండి. ఇలా 2 పీసెస్‌ను కింద దాన్ని మరియు పైన దాన్ని ఇలా ఒక్క దగ్గర చేర్చి ఇలా మనం కట్ చేసుకోవాలి. చూడండి, చాలా చిన్నగానే కట్ చేస్తున్నాను. ఇలా 1 ఇంచ్ లేదా 2 ఇంచ్ వరకు పైన వరకు హైట్ అనేది కట్ చేసుకోవాలండి. చాలు అంత మాత్రం. ఇలా మనం చుట్టూ ఉన్న అన్నీ మనం కట్ చేసుకోవాలండి. ఇలాగే చూడండి, మనం కట్ చేసుకున్న పైన పీస్ మరియు కింద పీస్ ఇలా ఒక్క దగ్గర చేర్చి ఇలా మనం ముడులు వేసుకోవాలండి. అన్నీ ఇలాగే వేసుకోవాలి చుట్టూర్న. చూడండి, సూది దారం అలాంటివి ఏమి యూస్ చేయకుండా చాలా సింపుల్గా ఇలా మనం ఈ ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం ముడులు వేసుకోవాలి చుట్టూర్న. చూడండి, ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇలా నేను కొద్దిగా స్పేస్ ఇచ్చానండి. ముడి వేయకుండా అలాగే ఉంచాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా వేస్ట్ క్లాత్ ఇలా నేను ఇందులో ఓల్డ్ బెడ్షీట్ ఒకటి వేస్తున్నాను. ఇది చాలా మెత్తగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మనం క్లాత్ వేరే వేస్ట్ క్లాత్ బదులు ఇలా బెడ్షీట్ యూస్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇలా నేను ఒక బెడ్షీట్ మాత్రం ఇలా వేసుకుంటున్నాను. ఓల్డ్ అన్నమాట ఇది. ఇలా మనం అంత లోపలికి సెట్ చేసుకోవాలి. చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుందండి. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అన్నమాట అందరికీ. ఇలా అంతా నేను సెట్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్న దాన్ని అంతా ముడులు వేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ట్రైన్స్ లేదా బస్సెస్లో అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 3 డేస్ లేదా 4 డేస్ అలా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకు పిల్లో లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది నిద్రపోవడానికి. ఇలాంటి చిన్న మినీ పిల్లో తయారు చేసుకోవడం వల్ల చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మరియు నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. పిల్లో లేకపోతే అస్సలు నిద్ర పడదనమాట. ఇలా మనం చిన్న మినీ పిల్లో తయారు చేసుకోవడం వల్ల ఓల్డ్ టీ షర్ట్తో చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. బయట షాప్స్లో కొనే బదులు ఇలా ఇంట్లోనే ఇలా ఓల్డ్ టీ షర్ట్తో తయారు చేసుకోండి మినీ పిల్లో అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సెకండ్ టిప్ అండి, ఇలా మనం మిగిలిన టీ షర్ట్ని కూడా ఎందుకు మనం వేస్ట్ చేయాలి, దీన్ని కూడా రీయూస్ చేసేయండి. ఇలా నేను సెట్ చేసుకున్నాను పైన భాగాన్ని. ఇలా మనం లెవెల్గా పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, కింద భాగాన్ని బాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను సైడ్స్లో ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. ఇలాగే అటువైపు కూడా సేమ్ మనం కట్ చేసుకోవాలి. సమానంగా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం అటువైపు ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మనం సమానంగా పెట్టుకున్న తర్వాత ఇలా నేను సైడ్స్లో అనేది స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. సైడ్స్లో మీ దగ్గర మిషన్ లేకపోతే మీరు సూది దారంతో కూడా వేసుకోవచ్చండి. ఇలా సైడ్స్లో మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. దీన్నైతే ఇలా మనం మిక్సీ కవర్గా యూస్ చేయవచ్చండి. మనం మిక్సీ పట్టేటప్పుడు ఖచ్చితంగా మసాలా అలాంటివి కిందకు పడుతూ ఉంటుందన్నమాట. మనం పదే పదే క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా క్లీన్ చేయకుండా వదిలేసినామంటే అది ఒకలాగా మరకలాగా అలాగే ఉండిపోతుంది. ఇలా మనం ఇలా మంచి మిక్సీ కవర్ లాగా మనం తయారు చేసుకున్నట్లయితే అసలు పడదన్నమాట. పడితే కూడా మనం దీన్ని ఓపెన్ చేసి వాష్ చేసి తిరిగి మనం ఇలా పెట్టుకోవచ్చండి. చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుంది మిక్సీ కవర్ అనేది. చాలా ఈజీ అన్నమాట. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం అండ్ మిగిలిన టీ షర్ట్ని పడేయకుండా ఇలా మనం రీయూస్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఇలా బటన్స్ కూడా ఓపెన్ చేసి మనం తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి, ఈ కవర్ను మనం తీసే పని లేకుండా అలాగే మనం మిక్సీ వేసుకోవచ్చండి. చాలా ఈజీగా మిక్సీ అండ్ వేసి మనం తీసుకోవచ్చు. ఇలా చూడండి, కొద్దిగా డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఇక్కడ అంటించుకొని ఇలా నేను సెట్ చేసుకుంటున్నానండి. చాలా గట్టిగా ఉండడానికి. చాలా ఈజీగా మనం ఇలా మిక్సీ కవర్ అనేది తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఓల్డ్ టీ షర్ట్తో.
ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మూడో టిప్ అండి, ఇలాంటి పాత షర్ట్ ఒకటి తీసుకున్నాను. ఇలా తీసుకొని మనం సరిసమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండిల్ దగ్గర ఇలా మనం కట్ చేసుకోవాలి. 2 పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలాగే 2 పీసెస్ను కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న హ్యాండిల్ని ఒక దగ్గర చేర్చి ఇలా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మీ దగ్గర మిషన్ లేకపోతే మీరు సూది దారంతో కూడా వేసుకోవచ్చు. ఇలా మనం చేర్చి ఇలా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలాగే మనం 2 హ్యాండ్స్ దగ్గర ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇలా క్లాత్ని కింద పెట్టుకొని ఇలా కింద భాగాన్ని 2 ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి అర్ధానికి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ ఫోల్డింగ్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చూడండి. ఇలా నేను స్టిచ్ వేసుకున్నానండి. ఇలా స్ట్రైట్గా గట్టిగా ఉంటుంది. మిషన్ లేకపోతే సూది దారంతో కూడా వేసుకోవచ్చు. ఇలా మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇలా మనం వెనకాల దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. తరువాత ఒక వేస్ట్ అట్టముక్క తీసుకొని ఇలా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని 2 పీసెస్ని తీసుకుంటున్నాను అట్టముక్క అనేది. ఈ కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా కింద ఇలా సెట్ చేసుకోవాలండి. మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, అక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక హ్యాంగర్ తీసుకుని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇదైతే మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. దీన్ని మనం ఇలా కబోర్డ్లో పెట్టుకొని ఇలాంటి క్లాత్స్ పెట్టుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుందండి. వీటికి బటన్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేసుకోవడానికి మరియు క్లోజ్ చేసుకోవడానికి చాలా మంచి వీలుగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాంటి ఆర్గనైజర్ మనం పెట్టుకోవడానికి క్లాత్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టిప్ అనమాట ఇవైతే. ఇలా ఓల్డ్ టీషర్ట్ని లేదా షర్ట్స్ని పడేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి. చాలా బాగుంటుంది. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. 4వ టిప్ అండి, ఇలాంటి ఓల్డ్ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా నేను మిడిల్లో కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కింద ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇలా సెట్ చేసుకోవాలి. క్లాత్ను ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మనం సిజర్ సహాయంతో ఇలా పైన వరకు కాకుండా ఇలా కిందగానే కట్ చేసుకుంటున్నానండి. కింద నుండి ఇలా పైనకు ఈ విధంగా కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఇలా కట్ చేసిన తర్వాత పైన భాగం కట్ చేసాం కదా, అది మనం తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఇక్కడ నేను 2 ఇంచ్ క్లాత్ తీసుకుంటున్నానండి, అంతే. ఇలా తీసుకొని మనం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక కట్ట తీసుకుంటున్నాను. ఇలాంటి కట్టలు అందరింట్లో ఉంటాయి. ఇలా ఒకటి తీసుకొని ఇలా నేను ఈ క్లాత్ను ఇలా కింద ఇలా పెట్టుకొని సెట్ చేసుకొని ఈ క్లాత్ పైన కట్టని ఇలా ఉంచి మనం ఇలా రోలింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అండ్ టైట్గా రోలింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగే మనం లాస్ట్ వరకు ఇలా రోలింగ్ చేసుకోవాలి చాలా టైట్గా. మనం ముందుగా ఇలా కట్ చేసుకున్న 2 ఇంచ్ క్లాత్ను తీసుకొని ఇలా రోలింగ్ చేసుకుంటూ మనం టైట్గా ముడులు వేసుకోవాలండి. చాలా టైట్గా ఉంటుంది, అస్సలు రాదన్నమాట. ఇలా మనం క్లాత్ అనేది తీసుకొని ఇలా కట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ముడులు వేసుకోవడానికి కూడా ఇలాంటి క్లాత్ అనేది. చూడండి, ఇలా అంతా ముడులు వేసుకున్న తర్వాత ఇక ఇది ప్రిపేర్ అయిందండి. చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుందండి. మనం బయట అయితే ఎక్కువగా మాప్ స్టిక్స్ అనేవి కొంటూ ఉంటాము. అవైతే జస్ట్ 1 మంత్ లేదా 2 మంత్ వరకే వస్తాయండి. ఇవైతే ఏకంగా 1 ఇయర్ వరకు వస్తుందండి. క్లాత్ అయితే చాలా బాగుంది కాబట్టి అస్సలు డ్యామేజ్ అవ్వదన్నమాట. చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి. ఈ మాప్ మాత్రం మనం టీషర్ట్తో ఇలా తయారు చేసుకున్నాం కాబట్టి చాలా వరకు వస్తుంది అండ్ క్లీన్గా వాటర్ అనేది చాలా ఈజీ అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి ఈ మాప్ స్టిక్ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టీషర్ట్స్ మరియు షర్ట్స్ని పడేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి. చాలా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.